వైకుంఠ స్వామి అయినటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం లడ్డూను అపవిత్రం చేశారని చెప్పేసి గతంలోనే తెలుగుదేశం పార్టీ మా అధినాయకుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపితే అటువంటిదంతా ఏమీ లేదు, ఆవులు అవేంటివో తినింటాయి కాబట్టి ఆ విధంగా నూనె వచ్చింది అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డొల్లతనం అనేది ఇవాళ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా, ఇన్వెస్టిగేషన్ ఆఫ్ ఇండియా, సిబిఐ, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు శాఖ వారు కూడా నెల్లూరుకు మరి సిట్టు యొక్క దర్యాప్తును కూడా అందజేయడం జరిగింది. అందులో నిజాలు అనేటివన్నీ కూడా బయటపడ్డాయి. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం అంతా ఈ అపవిత్రమైనటువంటి లడ్డు విషయం మీద మాట్లాడుకుంటూ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ప్రధానంగా అందులో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళు సోషల్ మీడియాను వాడుకొని వైసీపీ పార్టీ ఎటువంటి తప్పు చేయలేదు, జగన్మోహన్ రెడ్డి అసలే తప్పు చేయలేదు అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడడం చూసి హిందూ సమాజము అదేవిధంగా సనాతన ధర్మాన్ని ఆచరించేటువంటి మత పెద్దలందరూ కూడా నివ్వెరబోతున్నారు. ఓవైపు గొడ్డలితో చంపినా కూడా గుండెపోటుగా చిత్రీకరిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్మినారు. మరి తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డులో మేము కల్తీ చేస్తే కూడా కనుక్కోలేనటువంటి కళ్ళు లేని కబోదులు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనేలాగా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క కల్లిబొల్లి మాటలతో మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ రాష్ట్రం అంతా కూడా చూస్తోంది జగన్మోహన్ రెడ్డి గారికి మరి ఏ విధంగా సమాధానం చెప్పాలో ఆ విధంగా సమాధానం చెప్పి 11 స్థానాలు ఇస్తే ఇప్పటికీ బుద్ధి లేకోకుండా ఏవేవో పిచ్చి ప్రయాలపనలతో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి అదేవిధంగా తన అండుకో అనేటువంటి వాళ్ళు వైవి సుబ్బారెడ్డి గారు కానివ్వండి, కరుణాకర్ రెడ్డి గారు కానివ్వండి, ఇవాళ తిరుమలలో మీరు దోచుకున్న ప్రతి రూపాయి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం కక్కిస్తుంది అనేది నిజం. ఇవాళ కల్తీ నెయ్యిని వాడి దాదాపు 100 కోట్ల రూపాయలు మీరు కొల్లగొట్టారు. అందుకనే ఇవాళ మా యువగలం రథసారథి మాన్యశ్రీ మంత్రివర్యులు నారా లోకేష్ అన్న గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు కొనదన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ అవినీతి జరిగినా ఏ వర్గాలకు ప్రజాధనాన్ని లూటీ చేయాలని ప్రయత్నం చేసినా మేమున్నాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రజల ముందుకు రావడం, ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానంలో జరుగుతున్నటువంటి గతంలో జరిగినటువంటి మొన్ననే మీరు కూడా మీ అందరూ కూడా చూశారు పరకామణిలో ఏం జరిగింది. డబ్బులు దొంగతనం చేసి పోతూ ఉంటే అయ్యా మీ యొక్క సంబంధించినటువంటి శాఖ అధికారులు ఈ విధంగా దొంగతనం చేశారంటే స్వయాన మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి చిన్న తప్పిదం జరిగింది, ఆ చిన్న దొంగతనం దాన్ని పట్టుకో సిగ్గుందేవయ్యా జగన్మోహన్ రెడ్డి నీకు? కనీసం మీ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయో మీకు అర్థమవుతుందా? ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీకొట్టినా మీకు బుద్ధి రాలేదా? అందుకనే ఇవాళ అనంతపురం నగరంలో మా ఎమ్మెల్యే గారు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ అన్న గారి ఆదేశాల మేరకు ఇవాళ నగరంలో స్థానిక రామ్నగర్ నందు కలియుగ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కూడా ఆవు పంచం చల్లి మరి దేవాలయాన్నంతా కూడా శుద్ధి చేయడం జరిగింది. ఈ రాష్ట్రాన్ని శుద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రాబోయేటువంటి రోజుల్లో ఇటువంటి అరాచకాలకు అకృత్యాలకు దారితీసి దేవుడంటే భయం లేకుండా చేసినటువంటి దేవుడికి మేము భయపడము అనేటువంటి వ్యక్తులకు తగిన రీతిలో బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం.